నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుపై ఫైర్ అయిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. హెల్మెట్ వాడదాం, ప్రాణాల్ని కాపాడదామంటున్న విజయవాడ ట్రాఫిక్ పోలీస్. వైసీపీ హయాంలో వేలం పాట పెట్టి మరీ హత్యలు చేశారంటున్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న. జాతీయ లోక్ అదాలత్లో 43,824 కేసుల పరిష్కారం. నెల్లూరు మేయర్ పొట్లూరు స్రవంతి తన మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ఈరోజు కలెక్టర్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. గిరిజన బిడ్డ అయిన తనను ఎదుర్కోలేక కొందరు కుట్రలు చేస్తున్నారని, తనకు మద్దతు ఇస్తున్న కార్పొరేట్లను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ పరిణామం నెల్లూరు రాజకీయాల్లో కలకలం రేపింది. రోజు ఒక గిరిజన బిడ్డ ఎదుర్కొనే శక్తి లేక ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో నిజంగా ఎంత బాధాకరం అంటే, నాకు కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారని వాళ్ళని భయపెడుతూ, బెదిరిస్తూ, కేసులు పెడుతూ, కనీసం మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ, ఇబ్బంది పెడుతూ, బయటికి చెప్పుకోలేని పరిస్థితిలాగా వాళ్ళని అనేక విధాలుగా భయపెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. నాకు ఈ మేయర్ పదవి ఇచ్చినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటామని, అదేవిధంగా నాకు ఈరోజు ఇంత కష్టం వచ్చిందని గిరిజన దళిత నాయకులు నాకు అండగా నిలిచినందుకు వారందరికీ కూడా నేను రుణపడి ఉన్నానని తెలియచేసుకుంటూ, ఈరోజు నా మేయర్ పదవికి వారి హుండీ ఆదాయం కొట్టేసి భూములు కొన్న రవికుమార్ బినామీ పేర్లతో రిజిస్టర్ చేయించాడు. ఆ బినామీ ఎవరో కాదు, భూమాన ముఖ్య అనుచరుడే. ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు ఈ విషయాలు అన్ని ఆధారాలతో బయటపెడతారు అంటున్న వర్ల రామయ్య. ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం అని ఒకటి ఉంది. దర్యాప్తు చేస్తారు, అటు పోలీసులు దర్యాప్తు చేస్తారు. దొంగ గురించి, ఆ దొంగతనం ఏమిటి, ఎలా జరిగింది, ఏం చేయాలనేది ప్రజలకు తెలియచేయాలన్న జిజ్ఞాసతోటి, ఒక ఆలోచనతోటి జర్నలిస్టులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. అందులో భాగంగానే ఒక ఛానల్ జర్నలిస్టులు ఇది దర్యాప్తు చేయటం మొదలు పెట్టారు. ఎవరి? రవికుమార్. స్వామివారి సొమ్ము ఇంత నిర్భయంగా కొట్టేయటం ఏమిటి? $900 జగన్మోహన్ రెడ్డి గారు పాపం అది అర్థం కాక $9 $72,000 అంటాడు. కాదండి, $900 అయితేనే $72,000 అవుతుంది. 9 అయితే 9,872 రూపాయలు అవుతుంది. $72,000 దొంగతనం అంటే $900 అండి, నాట్ 9. ఇతను ఎవరు? ఇతను ఎలా చేశాడు? ఎంతకాలం నుంచి కొడుతూ ఉన్నాడు? ఇతను ఎంత ఆస్తులు సంపాదించాడు? ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఇతనికి సంబంధం ఏమిటని ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ చేస్తూ చాలా మంది దగ్గరికి కొండ మీదకి వెళ్తున్నారు, కొంతమందితో మాట్లాడుతున్నారు, పెద్దలతో మాట్లాడుతున్నారు, పరకామణికి సంబంధించిన వాళ్ళతో చాలా మందితో మాట్లాడుతూ వాళ్ళ స్టేట్మెంట్స్ అవి రికార్డ్ చేస్తున్నారు, వీడియోగ్రాఫ్ చేసుకుంటున్నారు. జర్నలిస్టులు చేసే పని అది. ఇది ఇన్ఫర్మేషన్ కోసం ఆ జర్నలిస్టులు, ఆ ఛానల్ జర్నలిస్టులు రవికుమార్ దొంగతనం చేసిన అతన్ని కాంటాక్ట్ చేశారు. అతన్ని అడిగే ప్రశ్నలు అతన్ని అడుగుతున్నారు. అతని కూతురుతోటి మాట్లాడారు, అతని భార్యతోటి మాట్లాడారు, వాళ్ళు అతనికి సన్నిహితంగా ఉండే వాళ్ళతోటి మాట్లాడారు. అతనికి బినామీలు, అతను దొంగతనం చేస్తూ సంపాదించిన ఆస్తులకు బినామీలను అనుమానించిన వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ టెస్టిమోనియల్స్, వాళ్ళ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ రవికుమార్ వాళ్ళతో మాట్లాడటం మానేశారు. వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు రవికుమార్ని అడుగుతూ ఉండేవాళ్ళు. అడుగుతూ ఉంటే ఈ సమాచారం అక్కడ ఈ పరకామణి కేసులో లింక్ చేయబడిన, చైర్మన్ గా వ్యవహరించిన, తర్వాత చైర్మన్ గా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి చూసి నందిగామ మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఫైర్ అయ్యారు. ఆదివారం నాడు కాకానీ నగర్లోని ఆమె కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేటీకరణకు, పీపీపీ విధానానికి ఈ మాజీ ఎమ్మెల్యేకు
తేడా తెలియడం లేదని ఈ విషయంపై అనేక మార్లు వివరణ చెప్పి తనకే సిగ్గుచేటుగా ఉందని, వారి పాలన హయాంలో నియోజకవర్గంలోని అన్ని వనరులను దోచుకున్నారని, నందిగామ పురపాలక సంఘం నిధులు మాయం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పైన జ్ఞానం లేకుండా ఆరోపణలు చేస్తున్న మాజీ శాసనసభ్యులు భాగవతం త్వరలోనే విచారణ జరిపి బట్టబయలు చేస్తామని తెలిపారు. 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన భూమి ప్రభుత్వానికి అప్పగించినట్లు ఆధారాలు చూపాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అన్నట్లు ప్రభుత్వం కేటాయించిన నిధులు కైకర్యం చేసేందుకు ఊరి చివర రైతులకు డబ్బులు చెల్లించకుండా ఎన్నికల స్టంట్లో భాగంగా ఆసుపత్రి శంకుస్థాపన చేశారని ఆరోపించారు. అలాగే రైతులపై ఇప్పుడు ప్రేమ చూపిస్తున్న మాజీ శాసనసభ్యులు తమ హయాంలో ఎంత పత్తి కొనుగోలు చేశారో చెప్పాలని, నందిగామ కంచెల మార్కెట్ యార్డుల ద్వారా ఇప్పటి వరకు 1,00,000 క్వింటాల పత్తి కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతాంగం ఇబ్బందులను తొలగించడానికి వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని 15 కోట్లతో అనుమతులు త్వరలో రానున్నాయని తెలిపారు. వారి 5 సంవత్సరాల పాలనలో వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ వైపు తంగిరాల సౌమ్య మాట్లాడితే తెలంగాణ తరలిస్తున్నాం అంటున్నారు. మేము తరలిస్తుంటే పట్టుకోండి, లేదా మీ దగ్గర ఆధారం ఉంటే చూపించండి. అదేవిధంగా గ్రావెల్ గురించి మాట్లాడుతున్నారు. గ్రావెల్ని ఏ విధంగా కొల్లగొట్టారో, కొండని ఏ విధంగా పల్లగిరి కొండను కొల్లగొట్టారో 5 సంవత్సరాలు మీరు అందరూ కూడా చూస్తారు. 30 వంతుని దోచేశారు. వీళ్ళు మరి గ్రావెల్ గురించి మాట్లాడటం నిజంగా హాస్యాస్పదం, సిగ్గుచేటు. ఈరోజు ఒక దురదృష్టకర సంఘటన జరిగింది, మేము ఒప్పుకుంటాం. హైవే వాళ్ళు అనుమతులు తీసుకొని గ్రావెల్ తరలిస్తుంటే దురదృష్టకరమైన సంఘటన జరిగింది, ఒక వ్యక్తి చనిపోయారు, మేము ఒప్పుకుంటాం. కానీ మేము ఆ కుటుంబానికి ఆసరాగా ఉన్నాం, అండగా ఉన్నాం. మరి పరిహారం అందజేస్తే భవిష్యత్తులో కూడా వారికి అండగా ఉంటాం. కానీ ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాం ఎక్స్ఎమ్మెల్యే గారు, మీ హాస్పిటల్లో నిండు గర్భిణిని మీ వైద్యంతో చంపేస్తే ఇంతవరకు ఆ కుటుంబానికి పరిహారం అందజేయలేదు. ఇప్పటికీ మేము ఆ గ్రామాన్ని తిరిగితే వాళ్ళు వచ్చి మాకు ఇంతవరకు న్యాయం చేయలేదన్నారు. అంటే మీరు చేసిన హత్యకి ఏ సమాధానం చెప్తారంటే, ఏ న్యాయం చేస్తారో చెప్పాలి. నేను సూటిగా అడుగుతున్నాం. అదేవిధంగా మా మీద అనేక అవినీతి ఆరోపణలు చేశారు కదా, ఎందుకు నిరూపించలేదని. మీ పేరే వసూల్ బ్రదర్స్. గతంలో మీరు చేసిన దోపిడీ అంతా ఇంత కాదు, అందుకని ప్రజలు బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. మీ మీద ఉన్న ఆరోపణలు ఈ రుజువు మేము ఎన్నోసార్లు చూపించాం. లేఅవుట్లను అడ్డం పెట్టుకొని ఏ విధంగా అక్రమంగా ప్రభుత్వ సొమ్ముని మీరు కాజేశారు, అనాసాగరం లేఅవుట్లు ఏ విధంగా రైతు అకౌంట్లో ఎంత పడింది, ప్రభుత్వం నుంచి ఎంత వచ్చిందని స్వయంగా మేము ప్రూఫ్స్తో సహా అందజేసాం. నిన్న మొన్న మరి ఎక్స్ మున్సిపల్ చైర్మన్, మేమైతే ఆయన్ని పశువుల డాక్టర్ అంటామండి, ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారో పేపర్ క్లిప్పింగ్స్ కూడా వచ్చారు. అంటే ఈయన ఎవరికి స్వామి భక్తి చూపించాడు మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలు మున్సిపల్ కమిషనర్ జయరాము ఎవరి కింద పనిచేశాడో, స్వామి భక్తి ఎవరి పట్ల ప్రదర్శించాడో ఆయన అడ్డంగా పెట్టుకొని మున్సిపల్ ఏ విధంగా దోచారో అందరికీ తెలుసు. మరి ఈరోజు ఆయన మీద చర్యలు అంటే అధికారులేగా ఎప్పుడు బలయ్యేది. ఈరోజు మున్సిపల్ చైర్మన్తో సహా 5 అధికారుల మీద వేటు వేయటం జరిగింది. మరి దీనికి ఇదొక ఇదొక రుజువు మీరు చేసిన అవినీతికి. ఇంకా చాలా ఉన్నాయండి. మీరు ఫ్రూట్ మార్కెట్ అని చెప్పి ఏ విధంగా షెడ్లేస్ బిల్లులు చేసుకున్నారో, సింగిల్ డ్రైన్ అని చెప్పి ఏ విధంగా రోడ్డుకి పై లెవెల్ పెట్టేసి డ్రైన్లు చేసుకున్నారో, ఇవన్నీ జాతీయ లోక్ అదాలత్ ద్వారా సత్వరం కేసులు పరిష్కరించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవా సదన్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పెండింగ్ కేసులు పరిష్కరించుకోవడం కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామన్నారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా 49 బెంచ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పరిరక్షణలో 43,824 కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఆయా కోర్టులలో 43,824 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి తెలిపారు. ఈ లోక్ అదాలత్లో 38,525 క్రిమినల్ కేసులు, 331 సివిల్ కేసులు, 1313 చెక్ బౌన్స్ కేసులు, 142 మోటార్ వాహన ప్రమాద క్రైమ్లకు గాను 9.85 కోట్లను నష్టపరిహారంగా ఇచ్చేందుకు గాను ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించాయని తెలిపారు. కన్న కూతురి చేయి పట్టుకొని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన తండ్రి ఆమెపై కన్నివేసి అఘాయిత్యానికి పాల్పడిన అమానుష సంఘటన ఉప్పలంగుప్తం మండలం కోనవరం గ్రామంలో జరిగింది. ఎస్ఐ సిహెచ్ రాజేష్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఆ వ్యక్తి తన భార్యను ఉపాధి నిమిత్తం కువైట్కు పంపించి
15 ఏళ్ల కుమార్తెతో కలిసి ఉంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న ఆ దుర్మార్గుడు కొంతకాలంగా తన కుమార్తెను బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉంటున్న బాలిక సోదరుడికి సమాచారం ఇచ్చారు. తన తండ్రి అఘాయిత్యంపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళా పోలీసు విచారణ అనంతరం బాధిత బాలిక సోదరుడి ఫిర్యాదు మేరకు డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యాన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం భవానీ దీక్ష విరమణల కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా ముందుకెళ్తుంది. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంతో భవానీ భక్తులు సంతృప్తికంగా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. లడ్డూ ప్రసాదంతో పాటు అన్నప్రసాదానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సీసీ కెమెరాలు, ఏఐ కెమెరాలు అనుసంధానించడంతో భక్తులకు ఏర్పాట్లతో పాటు భద్రతాపరంగా నిరంతర పర్యవేక్షణకు సాధ్యమవుతుంది. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్.ఈ. లక్కీయా, సిపిఎస్వి రాజశేఖర్ బాబు, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, హెచ్ఎం విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, ఆలయ ఈఓ వికే శివానాయక్ తదితరుల నిరంతర పర్యవేక్షణలో క్షేత్రస్థాయి సిబ్బంది దిశానిర్దేశం చేస్తున్నారు. శనివారం ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్.ఈ. లక్కీయా సిపి రాజశేఖర్ బాబుతో కలిసి మోడల్ గెస్ట్ హౌస్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించారు. సంక్రాంతికి అదనంగా 41 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ నేటి ఉదయం 8 గంటల నుంచి ముందస్తు బుకింగ్. సంక్రాంతి పండగకి తెలుగు రాష్ట్రాల మధ్య అదనంగా 41 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ రైళ్లకు సంబంధించిన ముందస్తు రిజర్వేషన్లు నేటి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ ఏ శ్రీధర్ తెలిపారు. ఎక్కువ రైళ్లు సికింద్రాబాద్, వికారాబాద్, లింగపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడకు, నర్సాపూర్కు, తిరుపతికి ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ సంఘటన చోటు చేసుకుంది. గుండె నొప్పి అని చెప్పి సెలవు పెట్టి ఎన్నికల రోజు ప్రచారం చేస్తున్న అంగన్వాడీ టీచర్. యాదాద్రి జిల్లా భువనగిరి వలిగొండ మండలం గోపరాజుపల్లిలో అంగన్వాడీ టీచర్ సాలింగజీ మణియమ్మ అనే మహిళ పోస్టల్ బ్యాలెట్లో తన ఓటు హక్కు వినియోగించుకొని డ్యూటీ చేయాల్సి ఉండగా సడన్గా గుండె నొప్పి అని చెప్పి సెలవు తీసుకొని తన స్వగ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున పోలింగ్ బూత్ల వద్ద ప్రచారం చేస్తుంది. రహదారి భద్రతను కాపాడటం, ప్రమాదాలను తగ్గించటం, హెల్మెట్ వాడకాన్ని పెంచటం, ప్రాణాలను రక్షించడం వంటి సంకల్పంతో విజయవాడ ట్రాఫిక్ పోలీసుల వాహనదారులకు విస్తృత స్థాయిలో చైతన్యం కల్పిస్తున్నారు. రహదారి ప్రమాదాలు తగ్గించడం, ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా నో హెల్మెట్ నో రైడ్ స్లోగన్తో నగరంలో భారీ ర్యాలీని చేపట్టారు. రహదారి భద్రత, హెల్మెట్ ధరించడం ప్రాముఖ్యతను వివరించడం, అవగాహన కల్పించడం, వాహనదారులకు చైతన్యం కల్పించే విధంగా ఎన్సీపీ విద్యార్థులతో భాగస్వామ్యంతో విజయవాడ నగరంలో హెల్మెట్ అవగాహన ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు. విజయవాడలోని మొగల్రాజ్పురంలో ఉన్న సిద్ధార్థ కళాశాల నుండి బెంచ్ సర్కిల్ వరకు నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుపై ఫైర్ అయిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. హెల్మెట్ వాడదాం, ప్రాణాల్ని కాపాడదాం అంటున్న విజయవాడ ట్రాఫిక్ పోలీస్. వైసీపీ హయాంలో వేలంపాట పెట్టి మరీ హత్యలు చేశారంటున్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న. జాతీయ లోక్ అదాలత్లో 43,824 కేసుల పరిష్కారం.